ముందుగా 'జబర్దస్త్' షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లోనూ నటించి హీరోయిన్గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే సినిమాల్లో పెద్దగా పేరు రాకపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, డ్యాన్స్ షోలు వంటి టీవీ షోలల్లోనే ఎక్కువగా కనపడుతోంది. ఇక సుడిగాలి సుధీర్తో రష్మికి ఒక ప్రత్యేక బంధం ఉందనే చెప్పాలి. టీవీలో పలు షోలలో స్పెషల్గా రష్మి, సుధీర్ల లవ్ ట్రాక్లను పెట్టేవారు. అంతేకాకుండా ఎన్నోసార్లు వీళ్ళిద్దరూ స్టేజ్ పైన పెళ్లి కూడా చేసుకున్నారు. అందుచేత వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని, రియల్ లైఫ్లో కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు ప్రేక్షకులు. అయితే రష్మి, సుధీర్లు అవన్నీ కేవలం షో వరకే మాత్రమే అని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఎవరూ నమ్మట్లేదు. ఇక రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్లో న్యూ ఇయర్ సందర్భంగా రష్మి పెళ్లి పార్టీ అనే పేరుతో ఒక ఈవెంట్ని నిర్వహించారు. ఆ ఈవెంట్కి సంబంధించిన ప్రోమోలో రష్మి రియల్ లైఫ్లో తాను పెళ్లాడబోయే వ్యక్తిని స్టేజ్ మీద అందరికీ పరిచయం చేసింది. ఇక చూడటానికి ఫారిన్ అబ్బాయిలా ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు రష్మి బాయ్ ఫ్రెండ్. అయితే ఈ ప్రోమో చూసిన వారంతా అదంతా కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే అని అంటున్నారు. ఇక మరికొందరైతే రష్మి అతనిని పెళ్లి చేసుకుంటే సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.